ఈ రోజు నా బర్త్డే. సో ఈ బర్త్డే సందర్భంగా ఈ రోజు ఏమేం చేస్తాను చేయబోతున్నాను అనేది ఈ బ్లాగ్ అన్నమాట. నువ్వు ఇలా కొత్త బట్టలు వేసుకుని గిరగిర తిరగడానికి వచ్చావా? గిర్రా 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 అరి తిరుగుతాందే బుర్రా. అనకాపల్లిలో నూకాలమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అన్నారు. సో దాన్ని దర్శనం చేసుకున్నాము. జనాల మధ్యలో కేక్ కట్ చేసి వాళ్ళందరూ నాకు బర్త్డే విషెస్ చెప్తుంటే నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఇంకా ఇంకా చాలా జనం వాళ్ళు చూపించే ఆ అభిమానం కానీ ఆ ప్రేమ కానీ అది వెలకట్టలేనిది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజుల నిరుపమ్. ఈ రోజు నా బర్త్డే. సో ఈ బర్త్డే సందర్భంగా ఈ రోజు ఏమేం చేస్తాను చేయబోతున్నాను అనేది ఈ బ్లాగ్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అలానే ఈ ఇయర్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే నేను హైదరాబాద్లో లేను, అనకాపల్లి వచ్చామన్నమాట. నేను మా ఆయన ఇద్దరం కలిసి. ఇప్పుడు మా ఆయనే షూట్ చేస్తున్నారు, అందుకే నేను ఒక్కదానే నిలబడి మాట్లాడుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చాము కాబట్టి నో మిడ్ నైట్ సర్ప్రైజెస్, నో రాత్రి కేక్ కటింగ్ అవన్నీ, బికాస్ అవన్నీ ఉండదు ఈ వీడియోలో. కేక్ కటింగ్ అయితే ఉంది, సో మిడ్ నైట్ సర్ప్రైజ్ లేదు అని మాత్రమే చెప్తున్నాను అంతే. సో ఈ రోజు ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ చెప్తాను. మళ్ళీ అనకాపల్లికి ఎందుకు వచ్చాము అనేది కూడా నేను మీకు చెప్తాను. నా బర్త్డేకి నేను డ్రెస్ ఇలా కుట్టించుకున్నాను. ఎవ్రీ టైం నేను ఏం తీసుకున్నా ఏం వేసుకున్నా మీ అందరికీ చూపిస్తాను కదా. ఈసారి ఇలా అనార్కలి కుట్టించుకున్నాను అనమాట. ఫుల్ స్లీవ్స్ వచ్చి చేతికి ఇలా వర్క్ వచ్చింది, చేతికి అండ్ ఆల్సో నెక్ దగ్గర వర్క్ వచ్చింది. అండ్ దుప్పట్టా వచ్చేసి కలంకారీ దుప్పట్టా వేసుకున్నాను, హైలైట్ చేసిన కలంకారీ దుప్పట్టా అనమాట. యాక్చువల్లీ నేను ఒక గద్వాల్ దుప్పట్టా, పట్టు దుప్పట్టా తీసుకున్నాను, దానికి మ్యాచింగ్ అన్నట్టు ఈ చూడిదార్ కుట్టించుకున్నాను. కాకపోతే ఇక్కడ చాలా వేడిగా ఉంది, అందుకని అది మేనేజ్ చేయలేనని ఈ దుప్పట్టా వేసుకున్నాను. సో నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, తిరిగింది చాలు కానీ అనకాపల్లి ఏం పని నీకు? నువ్వే చెప్పు ఎందుకు వచ్చామని. నువ్వు ఇలా కొత్త బట్టలు వేసుకుని గిరగిర తిరగడానికి వచ్చావా? గిర్రా 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 అరి తిరుగుతాందే బుర్రా. అది తిరగడానికి ఇక్కడ ఎందుకు, అక్కడ కూడా తిరగచ్చు. కాకపోతే నా బర్త్డే రోజు నేను ఇక్కడ ఉన్నాను, ఫ్యామిలీ అంతా చాలా మిస్ అవుతున్నాను అనమాట. సో రిక్కీని, మా పేరెంట్స్ని, అత్తమ్మని, ఎవ్రీ ఇయర్ అత్తమ్మ ఇంట్లో కేక్ చేసేవారు, మిడ్ నైట్ కేక్ కట్ చేసేవాళ్ళము. సో అందరినీ చాలా మిస్ అవుతున్నాను. నా సిస్టర్ని అక్కడ ఉంటే నేను అందరినీ ఆ రోజు కలిసేదాన్ని, అందరూ కలిసి కేక్ కట్టింగ్, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళం అనమాట. ఫస్ట్ టైం నా బర్త్డే రోజు ఫ్యామిలీ ఎవరు లేకుండా ఓన్లీ అట్లీస్ట్ నిరుపం నాతో ఉన్నారు కదా అని వచ్చేసాను. ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను మై ఫ్యామిలీ. ఎప్పుడు మిడ్ నైట్ 12 o'clock కేక్ కట్ చేస్తావు కదా, అది రొటీన్ కదా. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం కట్ చేయలేదు అది వితౌట్. కొత్త అంటే ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మొత్తం అసలు బర్త్డే అంతా నీ కేక్ లోనే ఉంటుందా? అవును, అంటే ఇంతకు ముందు నేను రాత్రి ఒక 2-3 అండ్ డేలో ఒక 5-6 ఇలా ఎన్ని లెక్కలేని కేక్లు కట్ చేసేదాన్ని అనమాట. ఈసారి మిడ్ నైట్ కనీసం ఒక కేక్ కూడా కట్ చేయలేదని ఐ ఫెల్ట్ బ్యాడ్. బట్ ఓకే, మనం బయట ఉన్నాం కదా అని ఊరుకున్నాను. అందరికీ హాయ్. ఏంటంటే అనకాపల్లి యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చాము. ముందుగా ఊరు వాతావరణానికి చాలా భయపడ్డాము. ఎండలు విపరీతంగా ఉన్నాయి ఆంధ్రాలో కానీ, హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ. సో భయంకరంగా ఉన్నాయి. కరెక్ట్గా మేము బయలుదేరే రోజు వర్షం, బీభత్సమైన వర్షం ఆ రోజు నైట్. సో అప్పటి నుంచి వాతావరణం కొంచెం చల్లబడింది లక్కీగా. ముందుగా ఇక్కడ అనకాపల్లికి ఎందుకు వచ్చాము అంటే అనకాపల్లిలో ఎంపీ కంటెస్టెంట్ సీఎం రమేష్ గారు, ఆయన మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. సో ఆయన సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఊళ్ళన్నీ తిరిగి ఆయనకి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ప్రచారము, హడావిడి, ఎండలో తిరగటం ఇవి జరుగుతూనే ఉన్నాయి. అండ్ దాంట్లో భాగంగానే
చాలామంది జనాన్ని కలుస్తున్నాము, ఇక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటము. ఇక్కడ అనకాపల్లిలో నూకాలమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అన్నారు. సో దాన్ని దర్శనం చేసుకున్నాము. सर्वं जयति लक्ष्मीपति भवान् आदित्यादेव भवान् श्रीवान् भवान् ब्रह्मनारायण भवान् धान्यं धर्मसम्भवपुत्रा भवान् शतसंवत्सरं दीर्घमायुः. సో ఇలా జరుగుతూ ఉంది. అండ్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనకాపల్లి ఫస్ట్ టైం? అంటే వైజాగ్ వైప్ అంటేనే బాగా తెలుసు, ఐడియా ఉంది వెదర్ అంటే ఎలా ఉంటుంది అనేది. బట్ రావడానికి బిఫోర్ కొంచెం వాన రావడం వల్ల మనకి అంత వేడి అనిపించలేదు అనమాట. అంటే కంపారిటివ్లీ కొంతవరకు తగ్గింది. సో కొంచెం బెటరే అనిపించింది. అదర్వైజ్ ఎండ బాగా మనం ఒక్కళ్ళమే ఎండల్లో తిరగడానికిను జనంతో పాటు అండ్ జనంతో మాట్లాడటం కోసం మనం ఎండలో తిరగడానికి కొత్త పని అండ్ అన్ని కొత్తగా ఉంది. సో వాళ్ళతో పాటు అంటే వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మనల్ని, మనతో ఎంత బాగా మాట్లాడుతున్నారు అనేది తెలుస్తున్నప్పుడు అఫ్ కోర్స్ ఎండ కూడా ఆ వేడి మనకి తగలదన్నమాట. వాళ్ళతో కలవటం కానీ మాట్లాడటం కానీ చాలా హ్యాపీ అనిపించింది. నా బర్త్డే ఈరోజు ఎలా జరిగింది అంటే లైక్ యాక్చువల్లీ ఫుల్గా పర్టికులర్గా వీడియో చేయడం కుదరలేదు. బికాస్ చాలా బిజీగా ఉన్నాము, చాలా జనం ఉన్నారు. సో అక్కడక్కడ ఊరికి కొంచెం ఒక గ్లిమ్స్ లాగా తీసాను అంతే. అది ఐ థింక్ మీరు అందరూ చూసారు. సో అలా జరిగింది అనమాట. సో నాకు ఒక డిఫరెంట్ బర్త్డే అని చెప్పొచ్చు. సో జనాల మధ్యలో కేక్ కట్ చేశాను, అది వీడియో తీయడం కుదరలేదు, నైట్ అయిపోయింది. సో జనాల మధ్యలో కేక్ కట్ చేసి వాళ్ళందరూ నాకు బర్త్డే విషెస్ చెప్తుంటే నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఇట్ వాజ్ వెరీ నైస్, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ప్రతి ఊరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ కూడా నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ ఎంత అమాయకులు ఉన్నారు కదా అని అనిపించింది. అంటే మేము వెళ్ళిన ఊళ్ళు కూడా అంత లోపలికి కొంచెం మారుమూల ఉండే ఊళ్ళో అనమాట. అందుకని చాలామంది అనుకోవచ్చు ఏంటి ఇలా ఫీల్ అవుతున్నారు, ఇంత మన జనాన్ని కలిస్తే ఇంత అంటే ఎంత అమాయకత్వం ఉన్న జనాలు, ఎంత మంచివారు, ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు మా అందరినీ. సో వాళ్ళందరినీ చూసి వాళ్ళ మొహాల్లో ఆ స్మైల్ని చూసి మాకు కడుపు నిండిపోయింది అనమాట. రాత్రి 9 అవుతున్నా 10 అవుతున్నా 10:30 కూడా చాలా మంది వస్తారని చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ రోడ్ల మీద వెయిట్ చేస్తూ
సో లైక్ క్యాంపెయినింగ్ కోసం వెళ్ళిన మా కోసం మమ్మల్ని చూడాలని వాళ్ళందరూ అంతసేపు అక్కడ ఎదురు చూస్తున్నారు అంటే మాకు బీయింగ్ ఆర్టిస్ట్ చాలా మంచిగా అనిపించింది, ఆనందం అనిపించింది. తర్వాత నాకు ఒక విషయం మంచిగా తెలిసింది ఏంటంటే ఈచ్ ఓట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ని రోజులు నాకు దాని విలువ అంత పెద్దగా తెలియలేదు. అంటే అందరూ చెప్తుంటారు, నాకు తెలుసు, బట్ స్టిల్ ఎప్పుడైనా మనం కళ్ళతో చూస్తే తర్వాత మనకి అలాంటి సిచ్యుయేషన్ వస్తే అప్పుడే మనకి ఏదైనా మంచిగా అర్థమవుతుంది కదా. అలా నాకు ఈరోజు ఒక మంచి అవగాహన వచ్చింది అనే చెప్పొచ్చు. మేము వెళ్ళిన చాలా ఊళ్ళల్లో స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా లేవు. ఏదో బెడ్రూమ్లో పెట్టుకునే బెడ్ ల్యాంప్స్ లాగా ఉన్నాయి ఆ స్ట్రీట్ లైట్స్ అనేవి. వాళ్ళ దగ్గర దాకా మా వెహికల్ వెళ్తే తప్ప అక్కడ ఒక గుంపు జనం నిలబడి ఉన్నారని తెలియనంత కటికి చీకట్లో వాళ్ళు నిలబడి ఉన్నారు. అంటే వాళ్ళు రోజు అలాగే ఆ చీకట్లో బతకటం అలవాటు అయిపోయి ఆ డిఫరెన్స్ అనేది తెలియట్లేదేమో, కానీ మాకు చూడటానికే చాలా కష్టం అనిపించింది. సో మేబీ జనం ఈసారి వాళ్ళ తీర్పు ఎలా ఉంటుందో ఇక మనం ముందే తీర్పులు ఇచ్చేయటం అనవసరం, గెస్ట్ చేయటం అనవసరం. సో ఇది ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయం ఇప్పుడు బర్త్డే డేట్ దాటిపోయింది, రాత్రి 12 గంటలు దాటిన తర్వాత. సో ఇప్పుడే వచ్చి అలా వీడియో ఎండ్ చేయలేదు కదా. సో మీ అందరితో మాట్లాడి వీడియో ఎండ్ చేద్దాము అని స్టార్ట్ చేసాము. సో అక్కడ వాళ్ళ తోటలో ఒకసారి కేక్ కటింగ్ అయింది. మార్నింగ్ వాళ్ళు అరేంజ్ చేశారు. ఇట్ వాజ్ లైక్ సర్ప్రైజ్ అనే చెప్పచ్చు. సో ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ కేక్. అంటే ఈసారి నా బర్త్డే అంతే, ఇంకా ఓన్లీ ఇదే అయిపోతుంది అనుకున్నాము. సో అలా అనుకునే టైంలో అక్కడ వాళ్ళు కేక్ అరేంజ్ చేసి కేక్ కటింగ్ చేయించారు. వన్స్ అగైన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత ఇంకా జనాల మధ్యలో వెళ్ళేసరికి ఇంకా చాలా జనం వాళ్ళు చూపించే ఆ అభిమానం కానీ ఆ ప్రేమ కానీ అది వెలకట్టలేనిది. వెళ్ళగానే హారతిచ్చి బొట్టు పెట్టి పూల దండాలేసి కొంతమంది బట్టలు పెట్టి ఇలా వెల్కమ్ చెప్పారనమాట. మళ్ళీ మమ్మల్ని చూడగానే వాళ్ళ ఫేస్లో ఆ వెలుగు, ఆ చీకట్లో కూడా అది ఇంకా నేను మర్చిపోలేను, నా కళ్ళ ముందు అలానే ఉంది. సో ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈసారి అంటే మార్నింగ్ నేను ఫీల్ అయ్యాను నా ఫ్యామిలీతో లేను, ఫ్యామిలీ మిస్ అవుతున్నాను ఎక్సెప్ట్ నిరుపమ్ అని. బట్ ఇలా వీళ్ళ మధ్యలో చేసుకోవడం ఈసారి నా బర్త్డే టోటలీ డిఫరెంట్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా నూకమ్మ తల్లి టెంపుల్ ఐ థింక్ ఆల్రెడీ చెప్పాను, నూకాలమ్మ టెంపుల్ ఆల్రెడీ చెప్పాను. సో ఫేమస్ టెంపుల్. మెయిన్గా వాళ్ళు అంటే ఆ ఇష్టాన్ని చూపించే ఆ పద్ధతి, ఆ కేక్ తీసుకొచ్చి మేము వచ్చేదాకా వెయిట్ చేసి ఆ చీకట్లో కూడా మేము రాగానే కట్ చేపించి వాళ్ళందరూ అలా విష్ చేయటం. కొంతమంది అయితే చూసి ఆనందానికి తట్టుకోలేక కంట్లో ఆనంద బాష్పాలు కూడా వచ్చేసాయి. సో మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా విలువైంది, చాలా పవర్ఫుల్ ఆయుధం మన చేతిలో ఉన్నది. మనల్ని మన ఊరిని బాగు చేసుకోవాలంటే ఈ ఆయుధాన్ని తప్పకుండా అందరూ వినియోగించాలి. ఇదే చెప్పదలుచుకున్నది. మీకు మీ కష్టాలని తీర్చే నాయకుడిని, ఆ లీడర్ని మీరే ఆలోచించి ఎన్నుకోండి. ఇది ఎవరో వచ్చి మీకు పలానా వాళ్ళు రైటు పలానా వాళ్ళు రాంగ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. మీ కష్టాలు అందరికంటే బాగా, మీ అవసరాలు ఏంటో మీకే బాగా తెలుసు. ఎవరో వచ్చి పలానా వాళ్ళు కొట్టేయండి పలానా వాళ్ళు కొట్టేయండి అని చెప్పక్కర్లేదు. మీరే బాగా ఆలోచించుకోండి. దేనికి లొంగిపోయి చేయమన్నారు కదా అని చేయకండి. బాగా ఆలోచించి మీ లీడర్ని, మీకు కావాల్సిన నాయకుడిని
మీ ప్రాంతాన్ని మీ ఫ్యూచర్ అని చెప్పొచ్చు, మీ మన ప్రాంతాన్ని ఫ్యూచర్. డెవలప్ చేయగలిగే నాయకుడిని, ఆ క్యాలిబర్, ఆ సత్తా ఉన్న లీడర్ని మీరే ఆలోచించి ఎన్నుకోండి. మొత్తానికి ఓటు వేయకుండా మాత్రం ఉండకండి, అందరూ వెళ్ళి ఓట్ వేయండి. మీరు ఓట్ చేస్తేనే ఏ మార్పు అయినా సాధ్యం. అండ్ మీ అందరికీ ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా ఇందాకే వేరే వేరే వీడియోస్ చూస్తుంటే తెలిసింది. మనం చాలాసార్లు వ్యాలిడ్ ఐడి కార్డు ఉన్నప్పుడు ఓటింగ్ కేంద్రానికి వెళ్ళినప్పుడు ఇది చెల్లదు, ఈ ఓటు ఇక్కడ లేదు అని పంపించేస్తుంటారు. కానీ మనం ఏం చేస్తాం, ఏం చేయలేక తిరిగి వచ్చేస్తుంటాం. కానీ మనం అలా తిరిగి రావాల్సిన అవసరం లేదు. మన ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు. అప్పుడు కూడా ఎలా అంటే దాన్ని ఛాలెంజ్ ఓటింగ్ అంటారు. మనం మన ఐడి కార్డ్ని కానీ, ఓటర్ ఐడి కార్డ్ని కానీ, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్స్ని కానీ తీసుకెళ్తే అక్కడ అధికారి అవన్నీ చెక్ చేసి మీరు నిజమైన ప్రూఫ్స్ తీసుకొచ్చారో, మీరు నిజమో ఫేక్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీకు ఆ ఓటుని వేసే అవకాశాన్ని ఇస్తారు. దాన్నే ఛాలెంజ్ ఓటింగ్ అంటారు. ఇది ఉందని ఒకటి తెలియక మనం చాలామంది వాళ్ళు లేదు అనగానే, ఇక్కడ కాదు అనగానే మనం వెనక్కి వచ్చేస్తుంటాం, డిసప్పాయింట్ అయ్యి ఇంట్లో కూర్చుంటాం. కానీ అలా చేయక్కర్లేదు. ఈ ఛాలెంజ్ ఓట్ అనే ఒక హక్కుని మనం వాడుకోవచ్చు. అలాగే చాలాసార్లు మనం ఓటింగ్ కేంద్రానికి వెళ్ళినప్పుడు మీ ఓటు ఆల్రెడీ అయిపోయింది, వేసేసారు అని చెప్తారు. అది ఎలాగో ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే ఒరిజినల్ క్యాండిడేట్ మనమే అయినప్పుడు మన బదులు ఇంకొకరు ఎవరో వేసేస్తే మనం ఏం చేయలేక వెనక్కి వచ్చేస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఒకసారి జరిగింది. దానికి కూడా ఇప్పుడు మనకు అవకాశం ఉంది. దాన్ని టెండర్ ఓటింగ్ అంటారు. టెండర్ ఓటింగ్ అనే ఈ అవకాశాన్ని మనం అక్కడ పోలింగ్ అధికారి ఉంటారు, ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు కూడా ఇలాగే మన ఇనిషియల్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనమే ఆ క్యాండిడేట్ మనమే అనేది రుజువు అయితే మనకి టెండర్ ఓటింగ్ అనే హక్కుని కల్పిస్తారు. కాబట్టి ఈ హక్కుని కూడా మనం వాడుకోవచ్చు. మీ ఓటుని ఎవరో వేసేసారో అనగానే డిసప్పాయింట్ అయ్యి మనం వెనక్కి తిరిగి రావక్కర్లేదు. ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ మీకు షేర్ చేయాలనిపించింది. ఎందుకంటే నాకు అది చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, నాకు కూడా తెలీదు. సో ఇది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ ఓటింగ్ టైంలో అని భావిస్తూ, ఇలాంటి ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ వస్తే ఈ రెండు ఛాలెంజ్ ఓట్ అండ్ టెండర్ ఓటింగ్ అనే ఈ ఆయుధాలను మీరు వాడుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే, సో ఈసారి నా బర్త్డే ఇలా డిఫరెంట్గా జరిగింది. నా లైఫ్లో మెమరబుల్గా ఉండిపోయింది. పాలిటిక్స్లో లేకపోయినా పొలిటికల్ బర్త్డే. సో హోప్ మీ అందరితో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది. బికాజ్ ఎవ్రీ టైం ఏది జరిగినా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. బికాజ్ మీరందరూ మా సెకండ్ ఫ్యామిలీ లాగా. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ ఆబ్వియస్లీ బర్త్డే విషెస్ పెడతారు. సో నేను అందుకే ముందే చెప్పేస్తున్నాను. నాకు ఇన్స్టాలో ఆల్రెడీ చాలా మెసేజెస్ వచ్చింది నాకు బర్త్డే విషెస్. అండ్ లాస్ట్ వీడియో రిలీజ్ అయింది చూసి కూడా చాలామంది బర్త్డే విషెస్ పెట్టారు కమెంట్స్లో. సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్కి love you all. Keep supporting us, keep loving us. Do subscribe to Manjula Nirupam. Love you all.